మీరు రాజకీయంగా అభిమానం పెంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కోసం మీరు ఇన్నర్గా చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రత్యక్షంగా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక జనం ఏంటంటే అన్న మనం ఎప్పుడు ఆయన వెళ్ళి ఇది కావాలి ఇది కావాలి ఏ రోజు అడగను, ఇప్పుడు అడగనని కూడా చెప్పారు. మనం చేసి ఉంటే పైనుంచో ఆయన గుర్తించి ఇస్తే ఒంగోలు నగరంలో ఒక సెకండరీ నంబర్ 2 లాగా మీ పేరు అయితే బాగా చర్యలోకి వస్తాం. మండవ మురళి అని అంటే ఒక ప్రత్యేకంగా కనిపిస్తాం. మనం చేసాం కదా అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుని నాకు పదవి కావాలి నాకు ఇది కావాలి ఏంటంటే జనం కూడా పాపం వాళ్ళు మా మురళి అయితే బాగుండు, తెల్లయ్య పుల్లయ్యేప్పుడు మా మురళి కూడా. మీకు అంటే మా ఎమ్మెల్యే గారితో మీతోటి ఏమన్నా కంపేర్ చేయటం కానీ డిస్ప్యూట్ లాంటివి ఏమన్నా రావటం కానీ అటువంటివి ఏమన్నా చేస్తూ ఉంటారా? మురళిని పెడితే బాగుంటుంది. తను ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాడు, బిజినెస్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాడు, పొలిటికల్గా కూడా సపోర్ట్ ఉంది. అంటే మీకు ఇండివిజువాలిటీ కాకుండా జనాల్లో తిరిగి అలవాటు ఉంది కాబట్టి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీకు పాత సీనియర్స్ కొంచెం ఆధిపత్య పోరు ఉంటే ఆ తర్వాత వాళ్ళు కాదులే అని చెప్పేసి మీరు పొలిటికల్గా బాగా అందరితో బాగా మంచిగా ఉంటున్నారు, పొలిటికల్గా యాక్టివ్ మెంబర్గా ఉన్నారు. నేపథ్యంలో మీకు ఏదైనా పోస్ట్ ఈ తెలియని కొంతమంది ఏమవుతారంటే కన్నిటికి అక్కడ ఆయనే ఉంటాడు, ఫోటోలకి ఇక్కడైనా ఉంటాడు, ఇక్కడైనా ఉంటాడు. అవును, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ ఫోటోలు దిగితేనే ఎమ్మెల్యే గారికి మేము దగ్గర, లేకపోతే కలిస్తేనే దగ్గర అంటే ఇక అది వాళ్ళ అవివేకం. గుడ్ మార్నింగ్, నా పేరు శరత్ బాబు. ఈరోజు పరిచయం అక్కర్లేని వ్యక్తి, ఒంగోలు ప్రకాశం జిల్లాలో సేవా కార్యక్రమాల్లో తనదైన శైలిలో ఎంతోమంది అన్నార్థులకు, అనాథలకు, విద్యార్థులకు తన సేవా కార్యక్రమాల ద్వారా మానవతామూర్తిగా కీర్తించబడుతున్నటువంటి మండవ మురళీకృష్ణ వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయినప్పటికీ ప్రవృత్తి సామాజిక సేవ అనేది ఆయన నడుపుతూ ఉన్నాడు. ఎంతోమంది శిష్య బృందాన్ని ఆయన ఈ సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తూ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం రాజకీయాల్లో కూడా ఇటీవల బాగా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు మండవ మురళీకృష్ణ గారు. వారితోటి ఈరోజు చిట్-చాట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీకు ఒంగోలు నగరానికి రాకముందు మీ నేపథ్యం, మీది స్వతహాగా కృష్ణా జిల్లా అయింది. అక్కడి నుంచి ఇక్కడికి ఎలా మైగ్రేట్ అయ్యారు? ఎప్పటి నుంచి మన ఒంగోలు? నేను 1993 సెప్టెంబర్ 11 బాగా నోటెడ్ డేట్. ఎందుకంటే ట్విన్ టవర్స్ మీద దాడి జరిగిన డేట్ అది అమెరికాలో, అందుకే ఆ డేట్ మాది కృష్ణా జిల్లా మోవ కూచిపూడి అని భరతనాట్యం ప్రసిద్ధి చెందిన పక్కన ఊరు, క్షేత్రయ్య గారి పుట్టిన ఊరు మాది. కృష్ణా జిల్లాలో నేను చదువుకున్నంతా ఉయ్యూరు సుశాంతి. మేము ఒక 13 సంవత్సరాలు ఉయ్యూరులో ఉన్నాం. తర్వాత ఇంటర్మీడియట్ రాజమండ్రి, తర్వాత డిగ్రీ మా స్వస్థలం మౌజ వెళ్ళాం. బిఎస్సి ఎలక్ట్రానిక్స్ చేశాను అక్కడ. ఆ తర్వాత 93లో మన ఈ తెలుగు యువతని అలాగే అప్పుడు మాకు దేవినేని నెహ్రూ గారి ఫోబియా ఉండేది. ఆ యాంగిల్లోనే మేము కొంచెం కాలేజీ గొడవలు, ఈ రాజకీయ గొడవలతో మధ్యలో ఒక 3 days ఒక ఉద్యోగం చేశాను నలంద కాలేజీలో, అది మా బంధువులదే. ఆ తర్వాత నేను అక్కడ కూడా పిల్లలతో మనం ఇదవలేకపోయాం. అంటే మనం స్టూడెంట్ లీడర్గా ఉండి అదే పిల్లలు వాళ్ళు అలర చేసినా మనం, లేకపోతే వాళ్ళు ఎగ్జామ్స్లో కాపీ కొడుతున్నా కబ్బాన్ని అనలేం కాబట్టి నేను బయటకు వచ్చేసి తర్వాత మళ్ళీ మొబైల్ తర్వాత చిన్న పార్టీ గొడవ జరుగుతూ, ఆ గొడవ అప్పుడు మాకు మా ఎదురుగానే మా దగ్గరలో మా పెద్దనాన్న ఉంటారు. మా పెదనాన్నగారి మాకు దూర బంధువు, అలాగే మా పెదనాన్నగారి క్లాస్మేట్ వేమూరి సుందరరాయ గారు అని వాళ్ళకి చాలా పెద్ద కంపెనీ, ట్రాన్స్పోర్ట్ కంపెనీ.
అంటే మీరు స్టడీ మూమెంట్ లోనే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ నాకు స్కూల్ లైఫ్ నుంచి అది కొంచెం స్కూల్ లైఫ్ నుంచి ఒక ఇష్టంగా తిరిగేవాడిని. ఏదైనా అంటే రాజకీయాలని కాదు, వర్గం అదే. నేను 10th చదివినా కానీ నా ఫ్రెండ్స్ అంతా ఇంటర్మీడియట్ కాలేజీ ఫ్రెండ్స్ ఉండేవాడు. మా ప్రిన్సిపల్ గారు రెగ్యులర్గా అడిగేవాడు, కాలేజీ వెళ్తూ నీకేంటి స్నేహం అని. అదొక అలవాటుగా. మీరు ఒంగోలు రావడానికి ప్రేరేపణ అంటే ఒంగోలులో వచ్చి స్థిరపడడానికి మీకు ప్రేరేపించిన సంఘటనలు ఏంటి? ఎట్లా ఒంగోలు కావాలని వచ్చింది కాదు, ఆ గొడవ జరుగుతున్న వల్ల మా ఊరు ఆయన ఇక్కడ ఆల్రెడీ ఆఫీసులు ఉండే, ఆయన ఛాన్స్ ఆటలు ఉండే, పాల్వంచ, కొత్తగూడెం, అలాగే మణుగూరు ఇవన్నీ ఉంటే ఆయన అక్కడికి వెళ్ళమన్నారు. నక్సలైట్ ఏరియా కదా, అక్కడికి మావాడు ఎందుకు ఇంకెక్కడన్నా మంచి ప్లేస్లో పెట్టంటే ఆయన ఒంగోలు రమ్మన్నాడు. ఒంగోలు వచ్చినాక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో వేరే వాళ్ళు నాకన్నా ముందు ఇన్ఛార్జీలు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు తిరిగి చూస్తూ ఉండేవాడిని. తర్వాత వాళ్ళ అక్కడి నుంచి ప్రతి ఆఫీసు ఎక్కడ ఏది చిన్న ఇష్యూ ఉన్నా ఒకసారి వెలుగు నువ్వు కూడా వెళ్ళిరా చూసిరాను అంటే నా మీద నమ్మకంతో సొంత ఊరు సొంత మనిషి అనేదితో పంపించేవాళ్ళు. నేను వచ్చి అంటే జనరల్గా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, కానీ పొరపాటు చెప్పి పాజిటివ్గానే చెప్పేవాడు రిపోర్ట్. తర్వాత అనుకోకుండా చిట్యాలు వెళ్ళాను, కొత్త ఆఫీసు. ఆయన అనుకోండి మనవాడు కాబట్టి అక్కడ కొంచెం ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, జీతంతో పాటు ఇన్కమ్ సోర్స్ ఉంది కొద్దిగా. మా వాడే కదా నాకు ఇన్కమ్ వస్తుంది. మా వాళ్ళకి కూడా చెప్పాడు, మా బంధువులందరూ కూడా, వాడి మంచి ప్లేస్ ఇచ్చాను, దాని ఇన్కమ్ కూడా పెరుగుద్ది, కొంచెం పైకి వస్తాడు. కానీ మనకి ఇక్కడ జనం అలవాటు, ఇన్కమ్ కాదు, జనం అలవాటుతో నేను మళ్ళీ ఒంగోలు వెళ్తాను. ఆయన కొంచెం అక్కడ అలవాటు అయిన ఇది ఇక్కడికి వచ్చినా పోలేదు. అంటే మీకు ఇండివిడ్యువాలిటీ కాకుండా జనాల్లో తిరిగి అలవాటు ఉంది కాబట్టి, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీకు ఇదే అలవాటు అయింది ఇక్కడ కూడా. అవును, నేను ఒంగోలు వెళ్తాను అంటే కొంచెం కోపాడైనా సరే మళ్ళీ ఒంగోలు పంపించాడు. ఆయన పంపించినా ఇక్కడ కొంచెం పాత సీనియర్స్ కొంచెం ఆధిపత్య పోరు ఉంటే, ఆ తర్వాత వాళ్ళు కాదులే అని చెప్పేసి బాధ్యతలు నాకు అప్పచెప్పాడు చిన్న వయసులోనే. నేను ప్రూవ్ చేసుకోవడం కోసం చాలా కష్టపడ్డాను. అంటే ఒకటి ఆయన కోసం కష్టపడ్డాను, నా కోసం నేను కష్టపడ్డాను. దానివల్ల ఏంటంటే మధ్యలో అందరికీ మా రైతాంగంతో, కాబట్టి మాది రైతాంగం, అట్లాగే మోటార్ ఫీల్డ్, లారీ ఫీల్డ్, అందరితో బాగా అంత ముందు వరకు అగ్రెసివ్గా ఉండి నేను పూర్తిగా కోపం అనేది తగ్గించేసుకొని, ఎందుకంటే మనం ఇన్ఛార్జిగా ఉన్నాం. అగ్రెసివ్ అంటే ఏంటి సార్? అంటే లేదు, ఇట్లాంటివి ఉంటాయా? వయసులో ఉన్నప్పుడు గొడవలని కాదు, గబాలను ఎవరేదో చెప్పారు గబాలను దూకుడు, అది తగ్గించుకున్నాం. చెప్పేది ఎవరు చెప్పేది అనేది, వాళ్ళు మనం తిట్టుకుంటున్నారన్నా కానీ సహనంగా ఎందుకు తిట్టుకున్నారు, మనం ఏమైనా తప్పు చేసామా, లేదా మనం వాళ్ళు తిట్టుకోకుండా మన వైపు ఎలా మలుచుకోవాలి. ఎందుకంటే వ్యాపారంలోకి వచ్చేసాం కదా, నాది కాదు వ్యాపారం. ఆయన ఎక్కడో 6 నెలలకో 3 నెలలకో ఒకసారి వచ్చి వెళ్తాం, ఒక 2 days 3 days జస్ట్ ఓన్లీ రిపోర్ట్. రోజు ఫోన్లో రిపోర్ట్ ఉంది కాబట్టి ప్రత్యక్షంగా ఇక్కడికి రారా, ఎన్ని ఆఫీసులు తిరగాలి కాబట్టి, సుమారు 10-12 ఆఫీసులు ఉంటాయి, ఇంకా ఇతర పనులు ఉంటాయి ఆయనకి. మేమే ఓనర్లు, అక్కడ మేమే గుమస్తాలుగా పనిచేసేవాళ్ళం. అంటే మా మీద అలా నమ్మకంతో వదిలేరు కాబట్టి అన్ని బాధ్యతలు మాయే. ఎవరన్నా మీలాంటి వాళ్ళు వెళ్ళి కొద్దిగా అడిగినా కానీ వాడికి చెప్తాను, ఫైనల్ గా నాదే అల్టిమేట్ నిర్ణయం కూడా మీదే, ఆ పవర్స్ ఇచ్చారు. అంటే సొంత మనిషి, ఇంట్లో మనిషి లాగానే పెట్టారు. మనం కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా దాన్ని క్రమేపీ పెంచుకుంటూ వచ్చాం. సార్, ఒంగోలు వచ్చినప్పుడు ఏ ఇయర్ లో వచ్చారు? అప్పుడు ఒంగోలు ఉన్న పరిస్థితి ఏంటి? మీరు పొలిటికల్ గా ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను 93లో వచ్చాను. 93లో వచ్చేప్పుడు పొలిటికల్ నాకు అంత ఇక్కడ ఎవరో పెద్ద పరిచయాలు లేవు. అంటే నాకు ఎవరో పరిచయం లేదు. ఊళ్ళో ఆ బిజినెస్, ఆ కర్ర, మాకు ఎవరైతే కర్ర సప్లై చేసేవాళ్ళు వాళ్ళు, లేకపోతే బ్యాంకులకు వెళ్తాం అంటే బ్యాంక్ ఎంప్లాయీస్, వీళ్ళే పరిచయం. జనరల్ గా మీరు అక్కడ మీ జిల్లాలో పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీ తోటి మీరు ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ తోటి మీకు ఎలా పరిచయాలు ఏర్పడ్డాయి? మీకు ఈ అనుబంధం ఎలా ఏర్పడింది? 94లో మేము అప్పుడు కోకిలాబారు ఉండేది. ఇప్పుడు నాటికి అటు ఫుడ్ సెంటాకైనా దేనికైనా వెళ్ళినప్పుడు ఎవరిదంటే ఎదరెడ్డి బాబు గారు అని తెలుగు, అలాగే వాళ్ళ బ్రదర్ ఎదర్మోహన్ గారు, ఇలా కొన్ని పేర్లు అప్పుడు వాళ్ళే ఫేమస్. జనరల్ గా ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుగుదేశంలో ఉన్న నాయకులు కాబట్టి. పాత నాయకులు ఎవరు, అలాగే బలరాం గారు, ఇక బలరాం గారు, దేవినేని నెహ్రూ గారు, పరిటాల రవి గారి పేర్లు ఏంటంటే కామన్ గా అప్పుడు మేము చదువుకునేప్పుడు ఇన్ని పేర్లు ఇవన్నీ. వాళ్ళు చూడాలని వాళ్ళు అప్పుడు అదే టైంలో జైలు కేసుకి వెళ్తాం. వాళ్ళు కూడా అప్పుడు మంచి ఫామ్ లో మంచి, వాళ్ళ పిలిస్తే కొన్ని 100 కార్లు ర్యాలీకి వెళ్తా ఉంటాం. వాళ్ళు చూడాలని ఉత్సాహంగా, వాళ్ళకి మేము తెలియపోయినా మేము ఆ పక్కన అందరితో పాటు ఇక్కడ ఉన్న లోకల్ ఎవరో మా రైతులు వాళ్ళు కూడా కొంచెం పార్టీ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు మేము కూడా తోడుగా వెళ్ళేవాళ్ళం. చూసి కాసేపు ఆనందపడి మళ్ళీ మా పనిలో మేము నిమగ్నం అయిపోయాం.
సార్ ఇక్కడ మీరు వ్యాపార రీత్యా వచ్చారు, వ్యాపారం బాగా చేసుకుంటా ఉన్నారు, ఒక మంచి గుడ్ విల్ సంపాదించుకుంటున్నారు. అంటే మీరు ఇక్కడ కూర్చున్న తర్వాత సామాజిక రంగం వైపు మీరు ఎలా టర్న్గా కాబడింది? అంతకుముందు అయితే సమాజ సేవ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇంత విస్తృతంగా చేసిన వాళ్ళు లేరు. ఒక ట్రస్ట్ అనేది నాకు తెలిసి ఒంగోలు అంటే నేను స్థానికుడు కాబట్టి ఒక ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలు చేయటం అనేది మీ ద్వారానే చూస్తున్నాను. అది ఎలా స్టార్ట్ చేశారు మీరు ఈ ట్రస్ట్ అని? ట్రస్ట్ నేను స్టార్ట్ చేయాలనుకోలేదు, అది నిజం. అంటే తెలియదు కాబట్టి చాలా మంది, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను ట్రస్ట్ లేకుండా ఏదో చేస్తా ఉంటారు జనరల్. మా సర్దార్ ఉన్నాడు, అతను అంగసాల రంగా గారి దగ్గర ఫాలోవర్గా ఉండేవాడు. అలా చాలా మంది అక్కడక్కడ ఉన్నా నా దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏదన్నా చిన్న అయినా ఎవరికి మనం ఎప్పుడు చెప్పేవాడు కదా, వాళ్ళకి డబ్బులు కానీ ఇంకోటి ఏదో హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా మనకి ఫాలోవర్స్ కానీ అన్న అంట తిరుగుతూ ఉండేవాళ్ళు పక్కన. నిత్యం ఏంటంటే నీడ్ ఏంటంటే అందరికీ మనీయే. ఎవరెన్ని కౌరులు చెప్పినా ప్రతి మనిషి పొద్దున్నే లేచిన కాంచి డబ్బు ఉంటేనే పరిగెత్తగలుగుతారు. అది లేనిదే ఏ పని ముందుకు వెళ్ళదు. వీళ్ళు వచ్చేటప్పటికి అందరికీ కలిసి రాదు, కొంతమంది కలిసి వస్తుంది కాబట్టి మనం ఏదో హీరోలు అనుకోకూడదు. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఓకే వాళ్ళకి ఏదో పెద్ద నీడ్ ఉంది, అది కాకపోతే మనం చేయగలిగింది చేస్తామంటే నిజాయితీగా చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం కనెక్ట్ అవుతారు. ఫ్రెండ్షిప్ అంటే తర్వాత ఫ్రెండ్స్గా కనెక్ట్ అవుతారు. మనం ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఆ క్రమంలో ఏమైందంటే ఈ సర్దార్ అక్కడి నుంచి ఆయన రంగా గారు ఊరి నుంచి వెళ్ళిపోవటం, ఇతను ఏవో రకరకాల రగ్గుల వ్యాపారం ఇవన్నీ చేశాడు. తర్వాత తిరుగుతూ ఉండేవాడు నా దగ్గర, అతనికి మా మిత్రుడు ఆయన దగ్గర తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు అతను యథాసుధా అని చెప్పేసి ఒక కార్యక్రమంలో సోషల్గా దీంట్లో వెళ్ళాడు. అతను కూడా అప్పుడప్పుడు నాతో వచ్చి అయినా జరిగింది చెప్తా ఉండాడు, అన్నయ్య జరిగి చేస్తాను. ఆ క్రమంలో అతనికి ఒక అమ్మాయి అక్కడ పనిచేసే ముస్లిం అమ్మాయి తారసపేట అమ్మాయి ఒక ట్రస్ట్లో పనిచేస్తుంది. చిన్న చేసుకుంటూ ఒక రెడ్డి గారు నడుపుతున్నాడు. వాళ్ళిద్దరి గారు పరిచయం అయింది. అది వచ్చి నాకు చెప్పాడు, సరే పెళ్లి చేసుకోమని చెప్పి మనకు కొద్ది అమౌంట్, వెహికల్ కావాలంటే వెహికల్ మార్కాపురం. పెళ్లి చేసుకున్నాక వాళ్ళు మళ్ళీ బ్రతుకు చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి, టోటల్ సోషల్ సర్వీస్ చేయాలి, అందరితో మెప్పు అనిపించుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, ఈ వృత్తి కాక మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ పాటలు పాడుతూ అందరితో చప్పట్లు కొట్టించుకుని ఉంటుంది. ఒక ఆయన మ్యూజిక్ ఉంటుంది. అలాగే వాళ్ళకి సోషల్ సర్వీస్ చేసుకుని ఇప్పుడు మేము అందరితో మంచి అనిపించుకోవాలి. ఎవరికైనా అల్టిమేట్ గోల్ మంచి అనిపించుకోవాలని ఉంటుంది. ఎవరు నన్ను చెడు అనిపించుకోవాలి ఎవరికి ఉండదు. నన్ను అడిగారు పెట్టుకోండి, నేనైతే సహాయం చేస్తాను, తర్వాత మెల్లిగా మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తున్నా, అలాగే మీరు నిజాయితీగా ముందుకెళ్తే ఆటోమేటిక్గా అందరు కనెక్ట్ అవుతారు మీకు అని చెప్పాను. వాళ్ళు ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. స్టార్టింగ్ నుంచి శాలరీస్ కానీ మంచి చెడు నేను చూస్తూ వచ్చాను. అదే అలవాటు కాకుండా మెల్లిగా నేను వాళ్ళకి మా ఫ్రెండ్స్ అలవాటు చేసి ఎన్ఆర్ఐస్ కానీ లోకల్లో బర్త్డేస్ అని లేదా ఇంకోటి, తర్వాత వాళ్ళు దాన్ని వాళ్ళందుకు వాళ్ళే నిరూపించుకున్నారు. మనం చేసిన దానికన్నా వాళ్ళు ఎక్కువ చేసి సొసైటీలో సూర్యశ్రీ ట్రస్ట్ అంటే ఒక బ్రాండ్ లా క్రియేట్ చేసుకుని మీరు అన్నట్టు ప్రకాశం జిల్లాలో లేదా స్టేట్ వైడ్ గా కానీ. నన్ను ఇప్పుడు రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడో చిన్నప్పుడు మేము కలిసి చదువుకున్న మిత్రుడు ఫోన్ చేస్తే నన్ను చూడాలని అక్కడికి వచ్చాడు. మనం వెళ్ళిన ఫంక్షన్ క్లబ్ ఇటీవల ఫేస్బుక్ లో చూడు, ఒక ఆయన ఎవరో పెద్ద ఆయనట హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ట్రస్ట్ చూడడానికి. అవును, చాలా మంది ఫ్రెండ్స్ కూడా వచ్చి మీ ట్రస్ట్కి వెళ్దాం ఉంటారు. వాళ్ళు యూఎస్ నుంచి వచ్చి కాసేపు ఫామ్ హౌస్ లో అందరం కలిసి ఉన్నాక మేము మీ ట్రస్ట్కి వెళ్ళి ఒకసారి చూడాలి. చూసినాక వాళ్ళు ఈ పిల్లల్ని, ఈ కాళ్ళు చేతులు లేని వాళ్ళని, బ్లైండ్ పీపుల్ని, అమ్మా నాన్న లేని వాళ్ళని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయేప్పుడు కూడా స్పాట్ లో నేను వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పను, వాళ్ళు సపోర్ట్ చేయను. ఏంటంటే వాళ్ళకి మనం మన ఇంట్లోనే మనం పరిమాణం చేయట్లే. వాళ్ళ బాత్రూమ్స్, వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి వాటిని కడిగేస్తాం, వాళ్ళకి ఆలనా పాలనా కూర్చుంటాం, ఎలా కూర్చోవాలో తెలియదు. కొంచెం వాళ్ళకి ఎప్పటికప్పుడు నీట్గా వాళ్ళు ఉంచుతాం. అంటే అసలు మనం ఎంత డబ్బు ఇచ్చినా చాలు, వాళ్ళ అక్కడ పనిచేస్తున్నారు. మామూలుగా అందరి దగ్గర పనిచేస్తారు, వేరే చోట పనిచేయడం వేరు, అది వేరు. కరెక్టే. ఇప్పుడు వాళ్ళు అంచెలంచెలుగా ఏమైంది, అదొక్కటే కాకుండా ట్రస్ట్లో వాళ్ళకి పొద్దున్న టిఫిన్ కానీ భోజనాలన్నీ మేమే చూస్తాం. అది కాకుండా ఏం చేస్తారంటే ఎవరన్నా ఏమైనా నీడ్ ఉంది వాళ్ళని తీసుకొచ్చి ఒక వీడియోలాగా తయారు చేసి ఒక్కళ్ళే మనం ఎంతసేపు సహాయం చేయగలం, లేకపోతే వాళ్ళుగా కట్టుబట్టల నుంచి వచ్చినాడు 10 మంది తోడైతే ఎక్కువ మంది సహాయం చేయొచ్చు, ఎక్కువ అమౌంట్ చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఇది వీళ్ళ పరిస్థితి. అది కూడా జెన్యూన్ 1-4 సార్లు. సర్దార్లో ఉన్న గొప్ప ఏంటంటే నేను రికమెండ్ చేసినా కానీ ఒప్పుకోడు, మీరు చేసిన ఒప్పుకోడు, ఇంకోళ్ళు చేసిన ఒప్పుకోడు.
చెప్తాడు. అయితే మీ అందరికి చెప్పాలి, నో అంటాడు ఎంప్లాయింట్. నాకైతే ఏంటంటే నచ్చ చెప్తాడు, అన్న నీకు ఎవరో రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు, ఇది వాళ్ళు మంచి గోల్డ్ చైన్లు వేసుకున్నారు, మంచిది వేసుకున్నారు, కావాలనే వేసుకున్నారు అని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి పక్కన వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని అప్పుడే కరెక్ట్ అయినాడు. అప్పుడు వీడియో పెట్టేసి మిస్యూస్ కూడా అవుతాయి సార్. కొంతమంది సపోజ్ అతనికి 70,000 కాలితే కొంతమంది ₹1,00,000 అయిపోతారు. ₹1,00,000 అయిపోయినా ఒప్పుకోడు, మీ డబ్బులు సరిపోయినాయి ఆపేసేయండి అంటే. ఆ అలవాటు పడిపోయి ఇక్కడ స్టేట్ అంతా తిరుగుతా ఉంటాయి. నేను చెప్పే జిల్లా వరకు చేయన్నా, స్టేట్లో ఎక్కడేమి ఎవరు మెసేజ్ పెట్టినా స్పందించి ఎంక్వైరీ చేసుకుని హైదరాబాద్ అయినా ఇల్లు చేస్తాడు. అలా మంచి పేరు, అతనికి మంచి పేరు వస్తుంది, నాకు మంచి ఆ పేరు, నాకు కూడా ఆ ఇన్స్పిరేషన్ మీరే కాబట్టి. మా ఫాలోవర్స్ మంచి చేశారనుకోండి, ఆ టీమ్ లీడర్ గా నాకు మంచి పేరు వస్తుంది. మీరే వేసిన పునాది కాబట్టి మీకు సాటిస్ఫై ఉంటుంది 100%. తర్వాత ఇంకోటి సార్, నేను కరోనా టైంలో ఒక మనిషి బయటికి రాని పరిస్థితుల్లో చాలా సర్వీస్ చేశారు మీ ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి. ముఖ్యంగా బ్లడ్ అనే విషయంలో మీరు చూపిన చొరవ మాత్రం గ్రేట్. అది ఎవరికి పెద్దగా తెలియదని నేనైతే అభిప్రాయపడుతున్నా. సర్దారు మీరు చేశారు, దాన్ని ఎలా చేయగలిగారు? బ్లడ్ అనే విషయంలో. బ్లడ్ కాదు, ప్లాస్మా. అదేమైందంటే ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు, అసలు ఫస్ట్ కరోనా ఏంటంటే ఒక 100 మీటర్ల దూరంలో ఒక గాలి వచ్చేదో సోకుద్ది, అంత భయంలో ఉన్నారు. మేమే ఒక రోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు లాక్డౌన్ ఏదో ఒక డే ప్రకటిస్తే మేము మా మిస్సెస్ ఎప్పుడు మన ఫామ్ హౌస్ అందరూ చూస్తాం, అందరూ ఉంటున్నాం, మనం ఎప్పుడు ఒక రోజు కూడా ఫుల్ టైం ఉండలేదు అంటే సరే ఆ రోజు వెళ్దామని చెప్పి ఒక రోజు వెళ్ళినాను. 6 నెలలు అక్కడే ఉన్నాం. 6 నెలలు, ఎందుకంటే ఆ వాతావరణానికి అలవాటు పడిపోయి బాగుంది కదా దూరంగా. అక్కడి నుంచి మేము ఫోన్ ద్వారాను డాక్టర్స్ని, అంటే మా బంధువులు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ డాక్టర్లు కాబట్టి వెంబటే వాళ్ళు స్పందించారు ఫోన్ ద్వారా. అనుకోకుండా ఆ డాక్టర్ అమ్మకే మా రిలేషన్ మేనగోళ్ళు తనకే వచ్చింది. వచ్చి చాలా ఇంచుమించుగా పైకిల కిందకు వచ్చి అనుకోవాలా, ఎవరు సహాయం చేయలేము. వాళ్ళ భర్తే డేర్గా మళ్ళీ ఎర్రబెట్టి కిమ్స్కు తీసుకెళ్ళాడు. అమ్మాయి హ్యాపీ. రోజు మేము చాలా బాధపడేవాళ్ళం. తను ఫస్ట్ బయటకు వచ్చింది నా కోసం కాదు, నేను ముందుకు వస్తే మావయ్య చెప్పాడు కదా, నేను వస్తే అందరికీ ధైర్యంగా ఉంటుందని చెప్పి తను ప్లాస్మా డొనేట్ చేసింది సంఘమిత్ర హాస్పిటల్. తను కిమ్స్లో చేస్తా, సంఘమిత్ర హాస్పిటల్ పేషెంట్కి డొనేట్ చేసింది. చాలా మందికి డాక్టర్లకి మా హాస్పిటల్లో వస్తేనే చేస్తాం, బయట. ఆ తర్వాత చాలా మంది మేము పేషెంట్లకి ఈ కరోనా వాళ్ళకి టాబ్లెట్స్ ఇప్పిస్తాం, లేకపోతే రూములు ఇప్పిస్తాం. మా ద్వారా ఎవరు పడితే వాళ్ళకి ఫోన్లు ఎత్తారు కదా, కొంచెం వాళ్ళు బిజీగా ఉంటారు, హై ప్రొఫైల్స్. నేను చేయగానే అని చెప్పి ఎత్తేవాళ్ళు, వీళ్ళెందుకు రూమ్స్ ఇప్పిస్తాం, ఇంకోటి చేసేవాళ్ళు. ఎవరైతే తగ్గిందో వాళ్ళని అడిగేవాడిని, ఒక్కళ్ళిద్దరు తప్పితే మ్యాక్సిమం అందరూ స్పందించి అన్న మేము ఇస్తాం. అలా ఎంతమంది ప్లాస్మా ఇప్పించింది? ఎంతమంది కంటే మనకు అరే నోట్ చేసుకోలేదు. ఎవరో ఫోన్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళం, బాబు పలానా పేషెంట్ పలానా హాస్పిటల్లో ఉంది, కొంచెం మీరు డొనేట్ చేయాలంటే ఓకే అన్న, బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు, చేసేవాళ్ళు. నేను ఎక్కడానికి వెళ్ళాను అనుకో, ఉదాహరణకి మా బీకే ఎంక్లేవ్లో ఒక సిటిఓ గారు ఉన్నారు, రిటైర్ అయ్యారో ఉన్నారు తెలియదు, మన స్టార్ డయాగ్నోస్టిక్. మా ఈ డాక్టర్ అమ్మ ఫోన్ చేసింది, ఇట్లా మామయ్య వీళ్ళకి ప్లాస్మా కావాలి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని పంపించాం. వాళ్ళు ఇన్విటేషన్ నాకు వచ్చింది, హాస్పిటల్ ఓపెనింగ్ ముందు ఇన్విటేషన్ నాకు వచ్చారు. ఈ మండపం అన్న అప్పుడు వీళ్ళే కదా డొనేట్ చేయించి మనకు హెల్ప్ చేసి, వాళ్ళు హ్యాపీగా మనతో ఇంటరాక్ట్ అవుతుంటే చాలా ఆనందం. అలా చాలా మంది అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటారు, మీకు తెలియదు, మాకు తెలుసు, మీకు అప్పుడు మీరు మాకు ప్లాస్మా ఇప్పించారు అంటే ఫోన్ ద్వారా చేసింది, అప్పుడు బయటకు వచ్చేసింది. అప్పుడు బయటికి రాలేని పరిస్థితి కూడా ఉంది. రాలేని పరిస్థితి, చనిపోతే కూడా శవాలను కూడా మా వాళ్ళు అటు శివ ఫౌండేషన్ హరి కానీ ఇక్కడ సర్దార్ కానీ అసలు టౌన్ లో వీళ్ళిద్దరే మ్యాక్సిమం నాకు తీస్తాను చేశారేమో తప్పట్లేము. వీళ్ళిద్దరైతే చాలా అగ్రెసివ్ గా అసలు డేర్ గా వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళ ప్రాణాలకు ఏమొస్తుందో తెగించి శవాల దహనం కానీ ఇక్కడి నుంచి అన్ని మందులు అందిస్తాం. కానీ అలాగే ఇప్పుడు నా దగ్గర పనిచేసే డ్రైవర్ ఉన్నాడు బాజీ, వెళ్ళి మందులు కానీ వాళ్ళకి టిఫిన్ కానీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మా ఫాదర్ మదర్ వచ్చారు సెకండ్ టైం, అయితే వాళ్ళకు కూడా తనకి వచ్చింది, తెచ్చి తగ్గింది, అన్ని తనే చూసుకోండి. అక్కడికి వచ్చేవాడు ఫామ్ హౌస్ కాడికి అన్ని తీసుకునేవాడు, అక్కడ సంబంధించి కూరగాయలు చికెన్ మటన్ ఏమన్నా తెచ్చి అందరి ఇళ్ళకి మా ఫ్రెండ్స్ ఇళ్ళకి ఇచ్చేవాడు. కొంతమంది ఇన్స్పైర్ అయ్యి చేశారు డేర్గా, వాడు ప్రాణాలు పణం పెట్టినట్టే అని చెప్పాలి. ఇప్పుడంటే ఎవరికాళ్ళు అదే అని కరోనా మేము అంటారు, కానీ ఆ రోజు పరిస్థితులు వేరు.
అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడే భయపడడం కానీ సమస్య తీరింది దీనివల్ల మనం బ్రతికి బయటపడ్డామన్న దాని నుంచి గుణపాఠం నేర్చుకోలేకపోతున్నారు ఇప్పుడు కూడా. అవును. ప్రికాషన్స్ తీసుకోవటంలో కూడా. సరే, అదొక చాప్టర్ సార్. మనకి అనుకోని విధంగా కొన్ని వాటిల్లో మనం అనివార్యంగా నెట్టబడుతున్నాం. అది ఏంటంటే పొలిటికల్ అనేది. మీరు రాజకీయంగా అభిమానం పెంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కోసం మీరు ఇన్నర్ గా చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రత్యక్షంగా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు మీకు ఈ తీవ్రమైన అంటే పార్టీ పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మీరు ధైర్యంగా ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? పార్టీ కోసం మీరు ఏ విధంగా ముందుకు నడిచారనేది. నీకు ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలు అనేది చెప్పాను. నేను ఇక్కడ నుంచి రాకముందే తెలుగుదేశం పిచ్చోడు అంటారే ఆ టైప్ కరుడుగట్టు తెలుగుదేశం. నాకు ఒక పిచ్చి రేపు 100 కోట్లు ఇస్తాం, పార్టీ మారుతారా లేదా 1000 కోట్లు ఇస్తాం అంటే ఏం చేసుకునేనయ్యి, ఏం చేసుకుందాం అయ్యా, డబ్బులు ఉండదు కదా. మనకు పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోవాలి. సరే, రెండోది ఇక్కడికి వచ్చినా కూడా మమ్మల్ని ఎవరో పార్టీలోని కూడా మా అభిమానమే నేను తిరిగినవాడిని. మనం కొద్దిగా ఆర్థికంగా పుంజుకున్న టైంకి ఆంజనేయులు గారు, అప్పుడు మా తాత మండవ జానకిరామ్ గారు ఉన్నాడు, జిల్లా డైరీ చైర్మన్ చేసి వాళ్ళు ఇక్కడికి వస్తే అప్పుడు ఆంజనేయులు గారు పరిచయం. వాళ్ళిద్దరూ ఒక పార్టీలో తీసుకున్నప్పుడు దామచర్ల ఆంజనేయులు గారు, మేము వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నాకు పరిచయం చేసేట మా మనవడండి అని, ఇక్కడే ఉంటున్నాడు ఒంగోలు. ఆ తర్వాత టోటల్గా నేను బయటకు వచ్చి నా వ్యాపారం నేను చేసుకునే టైంలో కొంచెం ఆర్థికంగా నిలదొక్కున్న టైంలో జనార్దన్ గారు పై ఎలక్షన్లకి ఆయన నుంచున్నారు. అప్పుడు అంతా అగ్రెసివ్గా చేయలేదు, కానీ వీళ్ళంతా అప్పుడు పరిచయం లేదు నాకు ఆయన. నాకు చుట్టూ ఉండే చిరుగురు పాడాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ వెంకట్రావు కానీ వీళ్ళంతాకి ఆయన బాగా దగ్గర దోస్తు. వాళ్ళతో పాటు ఎప్పుడన్నా వాళ్ళు తీసుకెళ్లి పరిచయం చేశారు మురళి గారు అని. అంతవరకు తర్వాత ఎలక్షన్లకి నేను బాగానే పనిచేస్తాను. అంటే పని చేస్తాం అంటే మనం వెళ్ళి అక్కడ రోజు అడావుడి చేస్తాం, సైలెంట్ గా ఏం చేయాలో ఓపెన్ గా చేశాను. ఆ తర్వాత మొన్న ఎలక్షన్ మధ్య తర్వాత 2 ఎలక్షన్లు కూడా చేసి ఓడిపోయారు. గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మేమేమి మా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కానీ లేదా ఇంకొక ఎవరికన్నా సపోర్ట్ చేస్తాం కానీ ఇప్పుడు మేము తల వంచలేదు ఎవరికి. అయితే సైలెంట్గా మా పని మేము చేసుకున్నాం. ఇప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలి చెప్తే, టైం కానప్పుడు టైంలో కూడా మనం వెళ్ళి ఫైటింగ్ చేసి ఓడిపోతాం. ఒకసారి ఓడిపోయామంటే మన చుట్టూ ఉన్న జనానికి కూడా ఆ భయం ఏర్పడితే దూరంగా ఉంటారు కూడా. అవును, దూరం అయిపోతారు. సో వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు కూడా ఇప్పుడు ధైర్యం చెప్పుకుంటా వచ్చేది మన గవర్నమెంట్ అని. టైం దగ్గరికి వచ్చింది, ఎలక్షన్లో అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతాం. ఇక మనకి అప్పటికి పూర్తిగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు ఇటు వెళ్తున్నప్పుడు వాళ్ళకి కావచ్చు సర్వీస్ చేయటం, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలన్నా చేయటం. ఎమ్మెల్యే గారు, మన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే గారు, అందరం కలిసి ఆయనతో పాటే నడిచాం. ఆ తర్వాత బాబు గారు అరెస్ట్ అవుతాం. ఇక అది ఇంకా అగ్రెసివ్ గా మనకి చాలా బాధ అనిపించింది. అరే ఆయన్ని అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం, ఎవరికైనా ఒక రోజులో బెయిల్ వస్తుంది, ఆయనకి బెయిల్ రావట్లేదు. ఏ రోజు ఏదేమవుతుంది, ఎటు తిరుగుతుంది, ఎవరో వయసు పెద్దవాడు. ఓకే, ఆయన స్కాములు చేసే రకం కాదు, చాలా స్కాములకు భయస్తుడు ఆయన. అర్థం చెప్పాలంటే స్కాములకు కానీ లేకపోతే ఏదన్నా కొన్ని విషయాల్లో ఈవెన్ ఆయన 1కి 4 సార్లు చూసుకుంటారు పదవులు ఇచ్చేటప్పుడే. అందరూ తిట్టుకుంటానే ఉంటారు తెలుగుదేశంలో. ఆయనే చెప్తారు అలుగుతారు కానీ ఎక్కడికి పోరు. అది కరెక్టే. నేను అది ఎప్పుడు మొన్న చెప్పారు బాబు గారు, ఎప్పుడూ చెప్తా, తెలుగుదేశంలో ఎవరు ఎక్కడికి పోరు, అలిగి ఉంటారు అంతే. ఆ కాసేపు ఇంట్లో వాళ్ళు ఓట్లు వేస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓట్లు కూడా తెలుగుదేశంకి వేస్తారు, ఎక్కడికి వెళ్ళరు. కానీ ఆ చుట్టూ ఉన్న 10 మందితో వాళ్ళు ఓట్లు వేయించరు. అదే అలగలేదనుకోండి 100 ఓట్లు వేపిస్తారు. ఆ అలిగినప్పుడు అది ఆయన అరెస్ట్ అయినప్పుడు నేను మా మిస్సెస్ వాళ్ళకేమో రాజకీయాలు చూస్తూ ఉంటారు కానీ ఎప్పుడు వచ్చింది లేదు. లేకపోతే వాళ్ళకి ఏ రోజు వీళ్ళంతా వనభోజనాలకు వెళ్తా ఉంటారు, మేడం పెట్టినప్పుడు ఎప్పుడు వాళ్ళని ఎవరో పిల్లలు వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు కూడా. అటెండ్ వాళ్ళని కూడా కాదు, మనం బాబు గారి కోసం వెళ్ళాలి తీసుకొచ్చాం. 2-3 సార్లు వచ్చారు. నేను మధ్యలో ఇలా వాళ్ళతో పాటు బాగా ర్యాలీ జరుగుతుందా లేదా నేను వెళ్ళేవాడిని. ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాయి. ఇక ఎలా ఉందంటే అది ఒక హోర్ లాగా వార్ లాగా ఉంది. టికెట్లు సావో రేవో అన్నట్టు పరిస్థితి అయిపోయింది. ఎవరో బయటికి రావట్లా.
ఎమ్మెల్యే గారు కూడా అడిగారు ఒకరోజు, మీకేమైనా ఇబ్బందా అని. నాకేం ఇబ్బంది లేదు, అట్లాంటివి లేదు. అంతకుముందు కూడా రైతులు దానికి కూడా వచ్చాయి కదా, మీకు కనపడ్డా కదా అని. సరే అండి కొంచెం చేయాలి అని. అప్పుడు నేను ఎప్పుడైతే నేను ఇక మా ఫ్రెండ్ సర్కిల్ మా ఆఫీసులో ఫస్ట్ మేమైతే బిజినెస్ ఆఫీస్ నిర్మలలో దాంట్లో మీటింగ్ పెట్టి అప్పుడు కూడా కొంతమంది బెదిరించారు మీటింగ్ పెడుతున్నారని. తర్వాత ఆఫీస్ కోసం వెతికాం నిర్మల్ నగర్లో. ఏదో ఒకటి కొత్తదనంగా చేయాలి, జనంలో ఇది రావాలి అని. మాది అప్పుడే అనుకోకుండా ఒక ఆఫీసు ఇల్లు కొనిపెట్టేందుకు సెకండ్ హ్యాండ్ ఒకటి అమ్మకానికి వస్తే దాన్ని ఒక తెలుగుదేశం వీరాభిమాని ఉంటాడు పెయింటర్ అతను, నేను మొత్తం అప్పుడు చెప్తే ఎమ్మటి ఒక్క రోజులో రంగులు మార్చేసాడు, ఇల్లు అంతా నీట్గా చేసి పెట్టాడు. దాన్ని ఆఫీస్గా పెట్టుకున్నాం, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. రోజు అందరు ఆడికి వచ్చి కూర్చునేవాళ్ళు. అక్కడ చేసుకుంటే ఈ ఆఫీసును కూడా ఆ 2-3 నెలలు ఏదైతే మా బిజినెస్ ఆఫీస్ ఉందో అది కూడా పూర్తిగా తెలుగుదేశం కార్యకలాపాలకే, ఎవరు ఎక్కడ ఏ పని చేస్తున్నారో అది సెంట్రల్ ఆఫీస్లో పెట్టుకుని మా పని ఎమ్మెల్యే గారు వాళ్ళ పనులు చేసుకుంటారు, మా పని మేము చేసుకుని. ఆ టైంలో ఏమైందంటే అందరూ ఈయన ఎప్పుడు అటు చూడలేదు. అది ఈ 5 సంవత్సరాలు ఇబ్బంది పడిపోయే టైంలో ఎలక్షన్ టైంలో బయటకు వచ్చాం కాబట్టి కొంచెం అందరితో బాగా నోటెడ్ అయ్యాను. మీరు ఎవరో వచ్చినప్పుడు మనం నోటెడ్ అవ్వం. పాత తరం నాయకులు ఎవరైతే మేము పెద్ద నాయకులు, మేము మా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో, మేము ఆ పదవి చేసాం ఈ పదవి చేసాం, వాళ్ళు ఏంటంటే చాటుమాటుగా చేస్తున్నారేం కానీ ఓపెన్గా ధైర్యంగా వచ్చేట్లా ధైర్యంగా ఎవరో ఒక జేబులో ₹1 కూడా తీయటలా. అంటే ఎవరో మనం అబ్జర్వ్ చేస్తున్నారో, రేపు గవర్నమెంట్ వస్తుందో రాదో, రాకపోతే మనం ఇంటెలిజెన్స్ కూడా ఉంటది కదా. నన్ను కూడా అడిగారు, నువ్వేంటి మీరు హాస్పిటల్ కడుతున్నారు కదా, అంత పెద్ద కన్స్ట్రక్షన్ పెట్టుకున్నారు, ఇంత వ్యాపారాలు చేస్తా, మీరు ఎలా? మాకేమో అట్ట ఇబ్బంది లేదు. అట్ట ఇప్పుడు మనం భయపెడతానే ఉంటారు. నాకు ఆ మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉంది కాబట్టి నేనేం భయపడలే. చేసాం, రిజల్ట్స్ కోసం ఎదురు చూసాం, మనం అనుకున్నట్టే జరిగింది. హ్యాపీగా జనార్దన్ గారు గెలిచారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మళ్ళీ తర్వాత మా పని మేము చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఇక జనం ఏంటంటే, అన్న మనం ఎప్పుడు ఆయన వెళ్ళి ఇది కావాలి ఏ రోజు అడగను, ఇప్పుడు అడగనని కూడా చెప్పారు. మనం చేసి ఉంటే పైనుంచో ఆయన గుర్తించి ఇస్తే అదేమన్నా ప్రజలకు ఉపయోగపడదా అంటే మనం అంతవరకే చేసి పెడతాం అంతే. సార్ ఇంకోటి ఏంటంటే, మీరు జనార్దన్ గారి గెలుపులో కీలక భాగం అందరితో పాటు మీ అంటే 4 మార్కులు మీకు ఎక్కువ ఉంటుంటుంది. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, మాకు తెలుస్తున్నది ఏంటంటే, ఒంగోలు నగరంలో ఒక సెకండరీ అండ్ నంబర్ 2 లాగా మీ పేరు అయితే బాగా చర్యలకు వస్తాం. మండవ మురళి అని అంటే ఒక ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఏమన్నా మీకు అంటే మా ఎమ్మెల్యే గారితో మీతోటి ఏమన్నా కంపేర్ చేయటం కానీ, డిస్ప్యూట్ లాంటివి ఏమన్నా రావటం కానీ అటువంటి ఏమన్నా తెస్తా ఉంటారా? ఏమవుతుందంటే అచ్చుస్తా ఉంటారు దాన్ని, అంటే అటువంటివి జరుగుతుంటాయి. రాజకీయాలు అంటే అంతకుముందు నాకు తెలియదు, వ్యాపారస్తులం కాబట్టి మేము ప్లస్ రాజకీయం చేసామని మామూలు మేము రాజకీయ అభిమానులు. ఆయన దగ్గర మార్కులు రాజకీయ నాయకులు కాదు, రాజకీయ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు. ఆయన దగ్గర మీరు అన్నట్టు మార్కులు కొట్టేసం కోసం, లేకపోతే ఏదైనా పదవుల కోసం. ఒరిజినల్ గా మాకు దూర బంధువులు కూడా, అంటే సత్య గారి మిస్సెస్ మాకు దగ్గర బంధువులు అమ్మాయి. అలా మేము కొంచెం అభిమానం కూడా ఉంటది వాళ్ళ ఫ్యామిలీతో. అలాగే మా వాళ్ళందరికీ ఆయన ఫ్రెండ్, చెడ్డి ఫ్రెండ్. మనం ఎంతవరకు మా పనులు మాకుంటే బిజినెస్ లోకి వెళ్ళాలి కదా, డబ్బులు నాకు రోజు డిపెండ్ అయిన చాలా మంది ఉంటారు. ఈ డబ్బులు ఇచ్చే క్రమంలో ఏంటంటే ఈ జనం కొంచెం పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈ పదవులలో, లేకపోతే ఇప్పుడు నేను కమ్మ సామాజిక వర్గం నాకు ఈ పదవి చెప్పారు, అధ్యక్ష పదవి. అది ఇంకో దాని ముందు వాళ్ళు ఎవరో చేస్తుంటారు కదా, వాళ్ళు ఏదో రాత్రిపూట తాగినప్పుడు ఏదో వాగుతూ ఉంటారు, పగలెళ్ళి ఏదో చెప్తా ఉంటారు. ఆయన ఏమి ఎన్ని మేమిద్దరం బాగానే మాట్లాడుకుంటాం, ఆయన ఏం జరిగిందని చెప్తా ఉంటారు, మేము మాట్లాడుకుంటాం. ఇది ఎంజాయ్ చేస్తాం. నేను కూడా ఓకే, ఈ పుకార్లని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు నేను చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నాకు సోషల్ సర్వీస్ చేస్తామంటే ఇష్టం కాదు, దానికి ఖర్చు పెడతా. రాజకీయాలుగా నేను ఎప్పుడు ఖర్చు పెడతాను, మీరు ఎప్పుడు చూడండి. ఎలక్షన్లకు కూడా ఎప్పుడు చాలా తక్కువ ఖర్చు పెడతాను, అంటే అవసరమైన చాటే ఖర్చు పెడతాను. వీటికంటారా ఎవరిని వచ్చి ఫీజులు కట్టాలి, వీటికి ఖర్చు పెడతాను. దానికి ఏమవుతుందంటే వీళ్ళు లేపే మధ్యలో లేపే ఇదే కానీ అసలు ఏముంది మా ఇద్దరికి? ఏముంటుంది? నేను ఆయన అడిగితే ఆయన ఇవ్వకపోతే ఎన్ని తేవచ్చు, ఏదో పని పాటలేక రాత్రిపూటలు చేరి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం జనరల్ గా చెబుతున్నారు అనుకోండి. నా దృష్టికి అయితే రాలేదు. మరి నేను ఈ మధ్య ఈ మధ్య మీరు అన్న ఈ మధ్యని కూడా నేను మొన్న ఏదో మీటింగ్ లో వివరణ ఇచ్చాను. అయినా ఆగరాళ్ళు వాళ్ళకి ఏంటంటే వీటి గురించి మీరు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఒకసారి చెప్పి మొన్న చెప్పింది కూడా
అంటే ఆయన ఒక లైట్ తీసుకొని నేనేం పడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పదే పదే వస్తుంటే చెప్పాలి. ఆయనకి ఇదే పని కాదు కదా, ఇంకా చాలా పనులు ఉంటే మా పనులు మాకు. ప్లస్ నేనంటే వీళ్ళంతా రోజు అక్కడికి వెళ్ళి కలుస్తూ ఉంటారు. ఏదో మాకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రోజు పనులు, బిజినెస్ పనులు ఉంటాయి. అప్పటికి మా అబ్బాయి కొంత షేర్ చేసుకుంటున్నాడు. హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. అలాగే ఈ సోషల్ సర్వీస్ చేస్తాం. కమ్మ సంఘం ఉంది, పదవి ఉంది, ఆ పనులు చేయాలి. కాబట్టి మీరు ఎవరినో పనికి వచ్చారు, అంతవరకు తీసుకెళ్ళినా నేను 5 నిమిషాలు అయితే ఆయన ఇంకో 10 నిమిషాల్లో ఇది అండి చెప్పేసి ఈతలకు వచ్చేస్తాను. కొంతమంది ఏంటంటే వేరే పని ఉండదు కాబట్టి వాళ్ళకి పార్టీ పదవులే, పార్టీనే కావాలి కాబట్టి అక్కడ కూర్చుంటారు. మనం వెళ్ళి వాళ్ళ ఇబ్బంది, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. మన పని చేసుకున్న తర్వాత ఆయనకు చాలా పనులు ఉంటాయి. ఆయనతో పని ఉండాలి. చాలా మంది అక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఈ వార్డుకు వచ్చినా కానీ మనం కలిసి ఈతలకు వచ్చేస్తా తప్పితే నేను అక్కడే ఉండి ఆయనతో. ఎందుకంటే సార్ చిన్న ఉదాహరణ చెప్తా మీకు. టౌన్ లో చాలా మంది ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారిని గెస్ట్ గా పిలుస్తారు. ఇందులో ఒక 100లో 10 మంది ఏమవుతుంటే నాకు బాగా పరిచయం ఉండదు, లేకపోతే నన్ను ఆర్థికంగా ఎక్కడన్నా తోడ్పాటు అందించినప్పుడు, లేకపోతే ఇంకోటి ఏమవుతుంది అన్న మీరు కూడా రావాలి, ఫ్రెండ్లీగా ఉంటారు. వెళ్ళినప్పుడు కూడా నేను దూరంగానే ఉంటాను. ఎందుకంటే వాళ్ళని ఆయన్ని ఫోటోలు తీసుకోవాలనో, లేకపోతే దండ వేయాలనో, లేకపోతే వాళ్ళు హోల్డ్ చేసుకోవాలని ఉంటారు. ఆయన అందరికి ఎమ్మెల్యే, అవును, మురళీకో లేకపోతే ఇంకోటికి, లేకపోతే ఇంకొక నాయకుడికి ఎమ్మెల్యే కాదు. ఈ తెలియని కొంతమంది ఏమవుతారంటే కన్నిటికి అక్కడ ఆయనే ఉంటాడు, ఫోటోలకి ఇక్కడైనా ఉంటాడు, ఇక్కడైనా ఉంటాడు. నేను అది ఆయన కూడా దృష్టి చెప్పి ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని తీసుకుంటే బాగుంటది. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ ఫోటోలు దిగితేనే ఎమ్మెల్యే గారికి మేము దగ్గర, లేకపోతే కలిస్తేనే దగ్గర అంటే ఇక అది వాళ్ళ అవివేకం. అది సరే, అవి జనరల్ గా రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అనుభవాలు ఈ మాత్రం. ఇంకో క్వశ్చన్ సార్, నాకు మీరు వ్యాపార పరంగా మీరు బిజీగా ఉంటా, సర్వీస్ కార్యక్రమాల్లో మీ సొంత డబ్బును కూడా పెడతా ఉన్నారు, మెయిన్ సొంత డబ్బులే పెడతా ఉన్నారు. అటువంటిప్పుడు మన ఇంట్లో మా మిసెస్ సవిత గారు కానివ్వండి, అబ్బాయి సాయి కానివ్వండి, ఎప్పుడన్నా మనకి ఇది అవసరమా, మనకి ఎందుకు ఇది, మన పనే లేదు మనం చేసుకున్నాం అనే ప్రశ్నలు ఎప్పుడన్నా వేయడం జరిగిందా? అంటే దాని మీద మీరు టైం వాళ్ళకి ఇవ్వట్లేనప్పుడు కొంచెం ఇబ్బందులు ఉండే. ఉండే ఇబ్బంది, మేము ముగ్గురే ఉండేది ఇంట్లో, ముగ్గురే బట్టి ఉండేది. ప్రతి ఫ్యామిలీలో ఉండే ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళప్పుడు ఎమ్మెల్యే గారు అయ్యారు, పొద్దున ఆయన లేచిన కానించి ఆ ఇంట్లో వాళ్ళ ప్రైవసీ ఏముంటది, అంతే జనార్దన్ గారి ఇంట్లో. కరెక్ట్. దాంట్లో మాకు కూడా కొంత భాగం ఇక్కడ మాకు అలాగే ఎవరో వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు. నేను పొద్దున బంధువులు వస్తుంటారు, 10ంటికి వెళ్తాను. మాకు బంధువులు తక్కువే, ఈ నన్ను కలిసే ఇక్కడ మన లోకల్ వాళ్ళు ఎక్కువ. బంధువులు అంటే విజయవాడ అటు కాబట్టి ఎవరైనా తిరుపతి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు బయట నుంచి వెళ్ళిపోతున్నారు కదా. వచ్చేవాళ్ళు ఉంటే నేను పొద్దున వెళ్తే ఆఫీస్ కాడికే వస్తారు, మాక్సిమం ఇంటికి తక్కువ వెళ్ళండి. ఆఫీస్ కాడ పొద్దున వెళ్తే నైట్ 9 అవుద్ది, 10 అవుద్ది ఒక్కో రోజు. ఈలోపు ఎవరో మనం బయలుదేరుతున్నప్పుడు ఎవరో వచ్చి కూర్చుంటారు, వాళ్ళతో మాట్లాడేది అదే. గారి డబ్బు గాడి విషయంలో వాళ్ళకి తెలుసు, సిస్టమేటిక్గా ఉంటాం. సిస్టమేటిక్గా లేకపోతే మనం ఈ స్టేజ్కి రాము. అలాగే కొంత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఖర్చు పెట్టాలంటే సర్వీస్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు మా మిస్సెస్ అయినా పేదరికంలో చిన్న కుటుంబం, మధ్య కుటుంబమే, మేమైనా చిన్న కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళకి ఆ బాధలు తెలుసు. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, తనే పేమెంట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఎక్కడ అబ్జెక్షన్ ఏముండదు. తను కూడా ఇప్పటి నుంచే సోషల్ సర్వీస్ చేపిస్తూ ఉంటాడు కదా, అలవాటు చేయాలి. ఎందుకంటే మనం ఎంత సంపాదించిందంటే ఎంతో కొంత, అంటే అందరూ వాళ్ళకి మనం సంపాదించుకుంది మనం వాళ్ళకి ఇవ్వాలి అనే ఫీలింగ్ ఉండకూడదు. 100 కోట్లు కాదు, 1000 కోట్లు, 10,000 కోట్లు సంపాదించి మనం తినేది అదే. కరోనాలో సార్, అంటే చిన్న ఎగ్జాంపుల్, కరోనాలో మిలీనియర్స్ చనిపోయారు, కనీసం వాళ్ళని ముట్టుకోవడానికి కూడా బంధువులు రాల. ఎంత కోటీశ్వరులు అయినా కానీ చివరికి ఎవరు అనామకంగా, కానీ మనం చేసిన మంచే ఈరోజు మనకి తోడు వస్తుంది. మనం లేకపోయినా సరే పలానోళ్ళు మంచిగా బతికారు, మంచిగా సేవ చేశారని. అటువంటిది ఖచ్చితంగా మీరు మీ అబ్బాయికి నేర్పించాల్సిందే. అది బై జీన్స్ వస్తుంది అది జనరల్గా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు కమ్మ సంఘంకి ఆ సంఘానికి మీరు ఎలా అటాచ్ అయ్యారు అసలు? జనరల్గా పార్టీ అన్నారు, తర్వాత కమ్మ సంఘానికి మీరు సర్వీస్ ఎలా చేయడానికి ముందుకెళ్ళారు? చాలా సంవత్సరాల నుంచి కమ్మ సంఘ లీడర్లుగా, కమ్మ సంఘం ఉంది అంటే వేరే పేరు మీద ఉంది, వాళ్ళు సర్వీస్ చేస్తూ వచ్చారు. తర్వాత ఏంటంటే ఎక్కువ కాలం ఒకే ఆయన ఉండటం వల్ల కొంత డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్ బ్యాచ్ ఏంటంటే ఎలక్షన్లో ప్రతి మనిషి మన పని మనం చేసుకుంటుంటే మన చుట్టూ ఉన్న ప్రజలు మనం గమనిస్తూ ఉంటారు. ఎలక్షన్ టైంలో ఎంత నిజాయితీగా జనార్దన్ గారు ఎలక్షన్ కోసం కష్టపడ్డాడు ఎవరు రాని టైంలో. అంతకుముందు ఎలక్షన్స్ వేరు, మొన్న జరిగిన ఎలక్షన్ వేరు.
ఆ క్రమంలో ఏమైందంటే, అన్న నువ్వు కొంచెం వాళ్ళతో మాట్లాడాలి, నువ్వు చెప్పు మురళి అని చాలామంది నన్ను చెప్తే నేను కూడా వాళ్ళకి చెప్పి చూశాను. అలాగే 4-5 మీటింగులు జరిగినాయి. మన ఆఫీస్లో జరిగింది, బయట జరిగినాయి, వృద్ధాశ్రమం కాడ జరిగింది. ఆయన అటే పైన స్పందన కరెక్ట్గా వీళ్ళకి నచ్చలేదు. నువ్వే ఉండు అంటున్నాడు. నువ్వు ఉండు మురళి అంటే మిగతా సభ్యులు కూడా ఉంటాం కాదు, వాళ్ళు అడిగింది పరిస్థితి వేరు, వాళ్ళు లెక్కలు అడుగుతున్నారు, లేదా ఇంకోటి అడుగుతున్నారు. మీరు అది వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే నేను ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ మచ్చ నాకు వస్తుంది. వాళ్ళు అడిగేది ఫుల్ఫిల్ చేయకుండా నేను ఆ పదవి తీసుకుంటే సేమ్ మీకు మార్పే ఉంది. వాళ్ళకి చూసి ఏం చేశారంటే, సర్జన్ బర్జన్లు చాలా ఎక్సర్సైజ్ చేసినాక మురళిని పెడితే బాగుంటుంది. తను ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాడు, బిజినెస్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాడు, పొలిటికల్గా కూడా సపోర్ట్ ఉంది. జనార్దన్ గారికి మంచి ఫాలోవరు, తెలుగుదేశం ఫాలోవరు, ఆయన ఆశీస్సులు కూడా ఉంటాయి దీనికి అని అలా వెనక బ్యాక్గ్రౌండ్లో వాళ్ళందరూ మాట్లాడుకున్నాక నువ్వు ఉండు అని అన్నారు. ఎప్పుడైతే సోషల్ సర్వీస్ చేస్తున్నా నేను చాలా గమనిస్తూ ఉంటామండి. అన్ని క్యాస్ట్ వాళ్ళు వచ్చేవాళ్ళు కానీ నేను పుట్టిన కమ్మ కులంలో మ్యాక్సిమం బ్రాహ్మణులు, కమ్మ, వైశ్యాసు, ఈ 3 కులాలు, ఇంకోటి రెడ్డి కమ్యూనిటీ అనుకోండి, ఓసీల్లోంచి తొందరగా వచ్చేవాళ్ళు కాదు. మరి దట్టు కమ్మకంలోకి వచ్చేవాడికి ఆత్మాభిమానం ఎక్కువ. వాళ్ళు మనం తినపోయినా రెండో వాడు ఎవడంటే అత్త తిట్టిన తోడుగోళ్ళు నవ్వినందుకు వీళ్ళు అక్కడికి వచ్చి తీసుకుంటే పక్క చుట్టాలు, బంధువులు వాళ్ళు ఇవ్వబోగా ఎక్కడ ఎగతాళి చేస్తారా అనే ఫీలింగ్తో భయపడి చేస్తా వచ్చేవాళ్ళు కాదు. సార్ మిగతా క్యాస్ట్లో నాకు అంత ర్యాపో ఉండదు కదా, మనం వెళ్ళి దూరినా కానీ అది మళ్ళీ క్యాస్ట్ వైడ్ ఏదో ఇష్యూలు వస్తాయి. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళకి కమ్యూనిటీ లీడర్స్ ఉంటారు. సో ఈ కమ్యూనిటీకి వచ్చేటప్పటికే నేను మన గురించి మనం మాట్లాడుకోవాలి, బయట వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. సో దీనికి చేద్దామని నేను ఒప్పుకున్న తర్వాత దాంట్లో కూడా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం 1-4 సార్లు ఆలోచించుకుని దిగా ఏది నల్లేరు మీద నాటక ఉండదు కదా సార్. మెయిన్ అసలు రాజకీయాల కన్నా డేంజర్ ఇది ఒక కమ్యూనిటీ అంటే కరెక్టే. ఎందుకంటే మనం ఎంత చేసినా అది తీరదాళ్ళకి. దాంట్లో పేదవాళ్ళు అప్పుడే ఒక్కొక్కళ్ళు బయటకు వస్తుంటే సంఘం పెట్టాం. తర్వాత మా ఇల్లు గృహప్రవేశం అవగానే వనభోజనాలు చేయాలన్నారు మన వాళ్ళు. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది మనం అందరం ఒకసారి కలిసి అని వనభోజనాలు పెడితే మంచి స్పందన వచ్చి 7,000 మంది వచ్చారు. 5 రోజులు మేము దానికి కష్టపడింది, మంగళవారం నుంచి శనివారం వరకు. ఎందుకంటే మా కుదరకి ఈ ఇల్లు గృహప్రవేశం పెట్టుకుని మనం ఉండే ఇల్లు కుదరలేదు. మా అనిపించింది అబ్బాయి ఇంత ఉందా జనంలో అని చెప్పేసి సంఘం బలోపేతం చేద్దాం. దానికి ఒక కార్యాలయం కోసం ఒక స్థలం తీసుకున్నాం, శంకుస్థాపన చేసాం. దాంట్లో చిన్న లిటికేషన్ ఉంటాం, మాకు ఇచ్చిన ఆయన చెప్పలేదు, అయిపోయింది అంతా అని చెప్పేసి ఆయన దానం చేశారు. ఓకే, అది కూడా 10-15 రోజులు సెట్ అయిపోద్ది, ఇబ్బంది లేదు. అక్కడే ఎప్పుడైతే మనం తెలుగుదేశం ఆఫీస్ పెట్టామని చెప్పామో అది ఇంకా ఖాళీగానే ఉంది. దాన్ని ఎమ్మటే మధ్య బాగు చేపించేసి దాన్ని కమ్మసం ఆఫీస్గా ఈ కార్యాలయం వరకు దాని కార్యాలయం ఓపెన్ చేసాం. ఓకే సార్, ఇప్పుడు కమ్మ సంఘం ఆధ్వర్యంలో చాలా మందికి దాదాపు 25 లక్షల దాకా మీరు రీసెంట్ గా స్కాలర్షిప్స్ కూడా వస్తారు. పీజీ వాళ్ళకి కూడా ఇస్తారంటున్నారు. ఇది ఎప్పుడు ఏంటని? పీజీ కాదు, అది బీటెక్ వాళ్ళకి. బీటెక్ అది ఆగస్టు 10 అనుకుంటున్నాం. ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాను. బీటెక్ వాళ్ళకి ఏదన్నా కొద్దిగా ఫీజుతో పాటు కొంత ఏదన్నా ల్యాప్టాప్లు కానీ అలా ఇస్తే బాగుంటుంది, ఎవరైనా దాతలు ముందుకు వస్తే అని ఆలోచిస్తున్నాం. మా ఎన్ఆర్ఐ మిత్రులు కూడా చెప్పాను మనం, ఎందుకంటే తానా ఈ నాట ఇవి జరుగుతున్నాయి కాబట్టి నాట్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, ఇప్పుడు నాతో పడి సెటిల్ అయినాడు, వెల్లాఫ్లో ఉన్నారు. అందుకే ఒక అతను ముందుకు వచ్చి నువ్వు కాబట్టి చేస్తున్నావు, నేను ఒక 3 ల్యాప్టాప్లు, అలాగే కొంతమంది అట్లా తల ఒక 1-2 ఇచ్చినా కానీ ఒక 20-30 ఇచ్చినా కోండి గుర్తించి మనల్ని కరెక్ట్ ఎవరో దాని అర్హులు ఎవరో గుర్తించి ల్యాప్టాప్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఏదో అంటే చేయాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారండి, తాతలు ఉన్నారు. తాతలకి ఏం కొదవలేదు, కదిలించాలి, నమ్మకం కలిగించాలి. కరెక్ట్ జెన్యూన్ పర్సన్కి వెళ్తుంది, ఇది రీచ్ అవుతుంది. ఉదాహరణ మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది, మా నరేంద్ర ఎన్టీవీ చౌదరి గారు కజిన్. అమ్మాయికి తెలుగుదేశం వేరే పైన ఫ్యామిలీ టోటల్ భార్యాభర్తలు. నేను ఇక్కడ ఎవరో చదివిస్తానని చెప్పేసి ఎవరికి తెలియదు, నెలకు 5,000-6,000 వేస్తా ఉంటుంది అకౌంట్లో. నేను పలానా పర్సన్ చెప్పగానే వేస్తానే ఉంటుంది. తిరిగి వాళ్ళ కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. అంటే అమ్మాయి ఎవరో ఎడిటివ్ కాదా అసలు, అమ్మాయి తెలంగాణ టోటల్. మాకు విశ్వశాంతి ఉయ్యూరులో క్లాస్మేట్, తను వేస్తానే ఉంటుంది డబ్బులు. సపోజ్ శరత్ గారి ఫ్యామిలీ ఇబ్బంది ఉందంటే వాళ్ళకి మీ నెల 5,000-6,000 పంపిస్తా ఉంటాను పిల్లల ఫీజు కోసం. అది ఎంత అలా నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు పేరు కూడా చెప్పటం వద్దు, ఎక్కడ అలా మా ట్రస్ట్ కూడా పంపిస్తా. అదే అమ్మాయి ట్రస్ట్ పంపిస్తుంది. అలా ఫ్రెండ్ నాకు అదృష్టం ఏంటంటే ఇవాళ
సంపాదించినా అంతకుముందు సంపాదించకపోయినా, లేదా మేము బిలో మిడిల్ క్లాస్ ఉన్నా కానీ ఫ్రెండ్స్ బాగా ఇంట్రెస్ట్. అలాగే మేమంటే కూడా ఫ్రెండ్స్ బాగా ఇంట్రెస్ట్. చిన్నప్పుడు నేను 3rd క్లాస్, ఇందాక నేను ల్యాప్టాప్ ఇస్తానన్న ఫ్రెండ్స్ 3rd వరకు చదివాం, 4th చదవాల, 5th వెళ్ళిపోయా. ఆ ఫ్రెండ్స్ ఉంటారు, ఈ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజీ నాకన్నా పెద్ద ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉండే సినిమా, వాళ్ళ బామ్మడిది భార్య నీలిమ నా క్లాస్మేట్, వాళ్ళ సిస్టర్ నా క్లాస్మేట్. అదే నిజం సార్. ఇప్పుడు మనం చాలా మంది, నేను గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదైనా సర్వీస్ కార్యక్రమాలు చూస్తుంటాను కదా, యాజ్ ఎ జర్నలిస్ట్గా. ఒక 1000 రూపాయలు పళ్ళు తీసేసుకొని ఆ పబ్లిసిటీ కోసం ఆ 1000 రూపాయలు దానికి ఎంత పబ్లిసిటీ కోరుకుంటారు అనేది నేను ప్రత్యక్షంగా చూసుకుంటుంటాను. అటువంటిది ఆ పేరు కూడా చెప్పనటువంటి అమ్మాయి సహాయం చేస్తూ తన పేరు కూడా చెప్పుకోకపోవటం అనేది నిజంగా చాలా కూడా తను ఎవడంది. ఇక్కడ మీ మురళి చాలా మంది మీ ప్రకాశం జిల్లా వాళ్ళే ఉన్నారు, వాళ్ళు బాగా వెల్ ఆఫ్, ఇక్కడ నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను, ఇంకా నీకు వాళ్ళు ఉపయోగపడతారు, ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్గా ఉంటున్నారు. వాళ్ళకి ఏంటంటే మన మురళి ఎక్కడికి వెళ్ళి నిజాయితీగా చేస్తున్నాడు, మనం కూడా మురళికి ఒక చెయ్యి అందించాలి. వాళ్ళు అందిస్తా అక్కడ కూడా 10 మంది, ఇక్కడ నేను అందిస్తా నాతో పాటు 10 మంది. ఇందా పబ్లిసిటీ అన్నారు, దాని గురించి ఒకటి చెప్తాను. పబ్లిసిటీ కావాలి కొన్నిటికి, కానీ చిన్నదానికి అలా ఒక పండించి పబ్లిసిటీ కాదు. పబ్లిసిటీ అయితేనే, పబ్లిసిటీ అయినా పబ్లిసిటీ అనుకున్నా అది 10 మందికి ఉపయోగపడితే నేను దానికి ఒప్పుకుంటా. పబ్లిసిటీ లేకుండా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈ పబ్లిసిటీ కొంతమంది చూసిన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా కొంతమంది తెలియక ఎవరికి ఇవ్వాలో తెలియదు, అంటే ఎలా వాడుకుంటారు కొంతమంది అనే దాని మీద నేను ప్రతిదీ రాజకీయంలో మంచి ఉంది, చెడు ఉంది, అలాగే సోషల్ దీంట్లో మీడియాలో కూడా మంచి ఉంది, చెడు ఉంది, అలాగే సోషల్ సర్వీస్ లో కూడా ఈ ముసుగులో మంచి ఉంటారు, చెడు ఉంటారు. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తే మేము కొన్ని తప్పుదారిన ఇచ్చే ఉంటాం, అనర్హులకు కూడా ఇచ్చి ఉంటాం. సరే ఓకే కదా, వాళ్ళ విజ్ఞత, మనం ఏం చేయలేదు దాని గురించి. ఓకే అతను ఆ టైప్ దొంగ అయ్యాడు అంటే ఎవడు దొంగ అవ్వాలని కోరుకోడు, వాళ్ళ పరిస్థితులు అలా తీసుకొస్తాయి. అబద్ధం చెప్పాలని ప్రతి ఒక్కరు అనుకోడు. కొంతమందికి ఉంటుంది ఎక్కడో వాడికి దొంగతనం చేసి వాడికి ఫ్యాషన్ క్రేజ్, అది 100లో ఒకటి ఉంటుంది. ఆడి కోసం మనం వీళ్ళందరినీ సఫర్ చేయకూడదు, ఏది అర్హుల్ని సఫర్ చేయకూడదు. సార్ ఇప్పుడు ఇంకా మనం ఇంటర్వ్యూ ముగించే ముందు ఇంకా 1-2 ప్రశ్నలు ఏంటంటే, మీరు పొలిటికల్గా బాగా అందరితో బాగా మంచిగా ఉంటున్నారు, పొలిటికల్గా యాక్టివ్ మెంబర్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఏదైనా పోస్టు ఇస్తామని బయట నుంచి కానీ, అంటే ప్రభుత్వం వైపు నుంచి కానీ మీరేమన్నా, అంటే మీకేమన్నా ఆఫర్లు కానీ అట్లాంటివి రావడం జరిగింది? మనకి ఎవరో చెప్పలేదు, అడగలేదు, నేను అడగలేదు, వాళ్ళు అది కూడా ఎంత ఇదంటే నాకు మొదలే చెప్పాను వస్తున్నాయనేది ప్రచారం జరిగింది. వాళ్ళే కాసేపు ఏదో ఒకటి ప్రచారం చేస్తాండి, అంటే అభిమానం కూడా ఏమనకూడదు, ఎందుకంటే కూడా లేదు అసలు వస్తుందా ఎన్ని ప్రచారం అంతా. మనం కూడా వస్తుందని పని చేయలేదు, లేకపోతే ఇంకోటి వస్తుంది పని చేయలేదు. మనం తెలుగుదేశం అభిమానులు, అలాగే ఇక్కడ జనార్దన్ గారి అభిమానులు, ఎమ్మెల్యే గారి అభిమానులు కాబట్టి పనిచేసాం. ఆయన కూడా ఆయన నిజాయితీగా పనిచేస్తున్నాడు. మీరు టౌన్ అర్థం చేసుకోవచ్చు, రూపురేఖలు మారిపోతా ఉంటాయి ఇప్పటికప్పుడు బాగా. ఆయన పని ఆయన డెవలప్ చేసుకుని కానీ మనం వెళ్ళి పద్దాక ఏమండి నేను పని చేశాను, చాలా మంది పని చేస్తారు. ఆ ప్రెస్ అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఉన్న జనాలతోటి చూస్తా ఉన్నాం కదా మేము. తప్పదు, అది రాజకీయాలు ఉన్నాక ఒక ఆ చీలు అవుతుంటాడు, ఈ చీలు అవుతుంది, మనం కూడా వెళ్ళి అయితే ఎట్టా, మనంత తెలిసి కూడా అందరినీ చూస్తున్నాం. ఆ టెన్షన్స్ వేరుంటాయి. ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తే, తిరుపతిలో ఎట్లా అడగను ఆయన, ఎందుకు అడగనంటే అక్కడ ఆయన ప్రెషర్ ఉంది. నాకు తెలిసిన ఒక 10 మంది ఎమ్మెల్యే, మా ఏరియాలో ఎమ్మెల్యే సొంత ఎమ్మెల్యేలు ఉంటుంటారు, వాళ్ళని అడిగి బాబు మనకి అవకాశం ఉంటే ఇవ్వండి, టీటీడీ మెంబర్స్ ఎవరో పరిచయాలు ఉండి, ఇప్పుడు అదే ఆయన ఇంకొకళ్ళకి ఉపయోగించుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను, ఆయన కోసం మొక్కున్నాను, గెలిస్తే నాతో పాటు ఉండే మావాడు, అది మీకు తెలిసే ఉంటుంది, సాయి అయితే నాతో పాటు జరుగుతా రోజు ఎలక్షన్లో చివరికి వచ్చేటప్పటికి కాసేపు నేను అట్లా ఖాళీగా ఉండగానే వచ్చి కూర్చుంటాడు. సార్ మనకేం ఇబ్బంది లేదుగా మేము అంటే. అక్కడ నాకన్నా ఏంటంటే అతనికి అక్కడ గద్దల గుంటలో ఇబ్బందులు ఉంటాయి, అక్కడ కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, గొడవలు ఇప్పుడు ఏదో ఒకటి సాయంత్రం కల్లా ముందేసి గొడవలు ఉంటాయి. ఇది చెప్పి అతని ధైర్యం కోసం నేనే ఉన్నాను, జనార్దన్ గారు గెలుస్తున్నాడా, మనం గుండె చేయించుకుందాం ఇద్దరం వెళ్ళి, ఓకేనా అక్కడ కొంచెం ధైర్యం వెళ్ళిపోయాడు. నేను తర్వాత ఫ్యామిలీతో హైదరాబాద్ ట్రిప్ వెళ్ళిపోయాను కాసేపు రిలాక్స్ ఎలక్షన్ తర్వాత. అట్టా మొక్కున్నాయి 2, ఒకటి వల్లూరు ఉంది, ఇది వల్లూరు ఉంది అంటే ఇప్పుడు వాయిదా పడతా వస్తుంది, ఇదేమో
మనం చేసాం కదా అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుని నాకు పదవి కావాలి, నాకు ఇది కావాలి, ఒక దాని టైం వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఇస్తే అది మంచిదే అని అది ఉంటే వచ్చేది ఎట్లానూ దానికోసం మన లైఫ్ హ్యాపీగా సరదాగా వెళ్తుందన్నప్పుడు అవన్నీ ఎందుకండి మనకి. ఏంటంటే జనం కూడా పాపం వాళ్ళు మా మురళి అయితే బాగుండు, అంతే పుల్లయ్యేప్పుడు మా మురళికి కూడా ఆయన ఎమ్మెల్యే గారు ఇస్తే బాగుండు వీళ్ళు లేపింది. అసలు సమస్య పక్కనుండే వాళ్ళతోటే సమస్య. వాళ్ళు విధాలు ఉంటారు ఏంటంటే ఒక టీ కొట్లు కాడ లేకపోతే ఇంకోసారి కూర్చున్నప్పుడు వాళ్ళు ఊహాగానాలు అంతే ఊహాగానాలు ఇచ్చుకుని ఈ క్యాస్ట్కి అయితే ఈయన, మన క్యాస్ట్కి అయితే మురళి, లేకపోతే ఇంకో కమ్యూనిటీలో అయితే ఇది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ కమ్యూనిటీకి ఏం చేయరు, నేను చేస్తున్నా కాబట్టి మా వాళ్ళకి ఏంటంటే మన మురళికి వస్తే బాగుండు, జనార్దన్ గారు మురళికి ఇస్తే బాగుండు వాళ్ళు అనుకుని వాళ్ళందుకు వాళ్ళే లేపేది. లేదా కొంచెం ఈ కమ్యూనిటీ వాళ్ళ వేరే సాట్ ఏమవుతుందంటే కమ్యూనిటీకి ఏం చేయకుండా మా కమ్యూనిటీ వైజ్గా నాకు కోటాలో ఇది రావాలి అయిపోయి నేను రిక్వెస్టే, అలాగే డిమాండింగ్ అది. మీ కమ్యూనిటీ ఇప్పుడు మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంది, మీ కమ్యూనిటీ కూడా మీరు కూడా ఏదో చేస్తే వాళ్ళు కొంచెం చదువుకో మెడికల్ వైజ్గో మాకు కూడా కొంత భారం తగ్గుద్ది. అంతేగా వాళ్ళు కూడా మురళి దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమందిని తగ్గుతారు. కొత్తగా రాజకీయాల్లో పదవులు కావాలని వాళ్ళు ఎక్కువైపోయారు, అది కొంచెం తగ్గాలి. ఎమ్మెల్యేలు కూడా భారం తగ్గించాలి, వాళ్ళ దారుణాన్ని వదిలేస్తే ప్రశాంతంగా పని చేసుకుంటారు. రోజు వెళ్ళి వాళ్ళని గిచ్చుతా వాళ్ళు పని చేయలేదని మళ్ళీ పుకార్లు లేపుతా వాళ్ళ ఆయన ఎలా ఉందంటే మామే జనార్దన్ గారి మీద వాళ్ళకి అసమవుతున్నారు, నా భుజం మీద కనిపెట్టి అదే నాకు పని నేను చేసుకుంటున్నా. ఇప్పుడు నేనేమనుకోవాలంటే రోజు వెళ్ళి 2 రోజులకు ఒకసారి కనపడే లేకపోతే అందరిలా నేను కూడా లేకపోయినా కుర్చీలో వేలాడుతూ ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా. లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అవసరం రోజు కుర్చీలో ఆడ కనపడతా ఫోటోలో కనపడుతుంటే వీళ్ళంతా ఇంకో యాంగిల్లో లేపుతారు. అవును కరెక్టే అనుకుంటున్నారు కదా మన పని వదులుకుని వెళ్తే ఇక్కడ చాలా మంది మన కోసం వెయిటింగ్ ఉంటారు. ఇది మండవ మురళీకృష్ణ గారితో సరదాగా చిట్ చాట్ చేయటం జరిగింది. ఓ పక్క వ్యాపారవేత్తగా, మరో పక్క సామాజిక కార్యక్రమాల్లో తనకంటూ ఒక టీంని ఏర్పాటు చేసుకుంటూ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, అలాగే ఇంకా మన మిత్రులైన శివం ఫౌండేషన్ కానివ్వండి, అలాగే యానిమల్ లవర్స్ కానివ్వండి, ఇట్లా ఎవరైనా ఒక మంచి కార్యక్రమం చేయటానికి ఆయన దగ్గరికి వచ్చి సహాయం అడిగితే ఖచ్చితంగా తను సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అలాగే చాలా కార్యక్రమాలకి ఆయన వెనక నుండి ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు. ఇక రాజకీయాలకు వస్తే రాజకీయాల గురించి మీరు విన్నారు. తన పనేదో తను చేసుకుంటూ ఒక కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇటీవల గొప్ప విద్యార్థులకి స్కాలర్షిప్స్ అందజేయడం కూడా జరిగింది. సో మండవ మురళీకృష్ణ గారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో ముందు తీసుకెళ్తూ ఎంతో మందికి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయంగా కూడా అనుకూలిస్తే ఆయనకి మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ శరత్. నమస్కారం.